అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఈరోజు చాలా ముఖ్యమైన చర్చ జరగబోతుంది. ఇందుకు ప్రధాన కారణం ఏంటి అంటే, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘ ప్రెస్ మీట్ అనేక వ్యాఖ్యలు చేశారు. అది భోగాపురం ఎయిర్పోర్ట్, అమరావతి, ఇట్లాంటివన్నీ కూడా, అందులో క్రెడిట్ చోరీ అన్నీ కలిసి ఉన్నాయి. వీటితో పాటుగా మరొక ప్రధాన అంశం డాక్టర్ సుధాకర్. అతన్ని పాపం ఏ రకంగా గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పెట్టారు, చివరికి ఆయన పిచ్చోడిగా ముద్ర వేశారు, భౌతికంగా లేకుండా పోయారు. మరి ఆయన కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కాంపెన్సేషన్ కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తాజా సమాచారం. ఈ రెండింటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నిన్న సుదీర్ఘ ప్రెస్ మీట్ చూసారా? ఓ విధంగా చెప్పాలంటే చాలా ఓర్పు కావాలి ఆ ప్రెస్ మీట్ చూడాలి అంటే. సో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా వింతగా, విడ్డూరంగా, ఆశ్చర్యంగా అనిపించింది. మరి మీరేమంటారు? అంటే జనరల్గా గత ప్రెస్ మీటు, నిన్నటి ప్రెస్ మీటు, ఈ రెండు ప్రెస్ మీట్లు కూడా కరెక్ట్గా మనకి థియేటర్లో మార్నింగ్ షో బిగిన టైంకి బిగిన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. మ్యాట్ని బిగిన టైంకి ముగిస్తున్నాడు. అంటే 11 గంటలకు స్టార్ట్ అవుతుందా? 11 బాకు బిగిన్ చేస్తున్నాడు. మళ్ళీ మ్యాట్ని షో బిగిన టైంకి ముగిస్తున్నాడు. ఇక్కడ కూడా 11 అదలట్లా. అంటే ఒక పూర్తి స్థాయి సినిమా ప్రదర్శన ఎంతసేపు నడుస్తుందో అంతసేపు ఈయన సినిమా చూపిస్తున్నాడు. ఓకే. ఆ సినిమా చూపిస్తుంటే దాంట్లో సెంటిమెంట్ పండుతుంది, దాంట్లో విలనిజం కనిపిస్తుంది, దాంట్లో హారర్ కనిపిస్తుంది. ఓకే. ఆ ట్విస్టులు, ఆ ఎమోషన్స్ చూస్తే మనకు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. అవునా? అంటే అన్ని రకాల సకల కళా వల్లభుడిలాగా ఆ మార్నింగ్ షో జగన్మోహన్ రెడ్డి ఒక షో వేసేస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా నేను సినిమాతో కూడా ఎందుకు పోల్చాను అని అంటే, ఇప్పుడు సినిమాలో కనిపించే ప్రతి పాత్రధారుడు వాళ్ళ ఇష్టానికి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం కుదురుతుందా? కుదరదు. వాళ్ళకి ఆ సీన్ లో వాళ్ళకి ఏం డైలాగ్ ఉందో అది ముందే నేర్పిస్తారు. ఆ డైలాగే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనేమి దాచుకోడు, ఎటువంటి సస్పెషన్లు లేవు. నాకు సొంతంగా చెప్పే పరిజ్ఞానం లేదు, నాకు మా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే చదువుతాను నేను అని చెప్పని కెమెరా ముందే చక్కగా పేజీలు తిరగేస్తా, పైగా లైన్ మిస్ అయిపోతానేమో అని చెప్పి ఏలు పెట్టి చూసుకుంటా. అవునా? ఏలు పెట్టి కూడా చూసుకుంటా ఏం స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్టే చదువుతాడు. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నేను ఇందాక చెప్పినట్టుగా సకల కళా వల్లభుల్లాగా ఆయన మిగిలిపోతున్నాడు అని అంటే, ఆ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దట్ స్క్రిప్ట్ రైటర్. ఓకే. ఎవరైతే వెనకుండి ఈ స్క్రిప్ట్ అందిస్తున్నాడో అతని పాండిత్య ప్రదర్శన ఈయన ద్వారా చెప్పిస్తా ఉన్నాడు. తెరపైన చూపిస్తున్నారు. మరి ఒకసారి ఎంపీగా, ఒకసారి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇప్పుడు శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు, సరే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే చదివావు, ఆ చదివే క్రమంలో ఏం చదువుతున్నావు, అవును, ఏం మాట్లాడుతున్నావు, ఇవి చెప్పటం ద్వారా నా క్రెడిబిలిటీ పెరుగుద్దా పెరగదా? నా స్థాయిలో ఉన్న నాయకుడు ఒక మాట మాట్లాడాడు అని అంటే, అవును, కొన్ని లక్షల మంది దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. కాబట్టి నేను మాట్లాడేది క్రెడిబుల్ సోర్స్ నుంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి అని చెప్పనే విఘ్నత, జ్ఞానం ప్రదర్శించాలి ఎవరైనా కూడా. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పరిధులు దాటేశాడు. దాటేసి నిన్నటి ప్రెస్ మీట్లో కూడా నేను ఏది చెప్పితే అదే వేదం, నా మాటే శాసనం, నా ఆదేశం శిరోధారం అని చెప్పని మనకి బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్క్రిప్ట్ చదువుతా, ఆ స్క్రిప్టుకి వాస్తవానికి పూర్తి వైరుధ్యాలు ఉన్నా, అంటే నిజం ఏంటనేది ఆయనకు తెలుసున్నా సరే ఎవరో ఏదో అబద్ధాలు రాసిస్తారు, ఆ రాసిచ్చిందే చదివేసి మాట్లాడకూడదు. ఇక అక్షరం కూడా పొలుపాడు. ఓకే. అంటే ఆయన స్క్రిప్ట్ ఎంత గట్టిగా ఫాలో అవుతాడనంటే, ఇవాళ ఒక రాజకీయ ఉపన్యాసం పెట్టాడు 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా. అందులో చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని,
రాధాకృష్ణ ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని టీవీ5 బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి దుష్ట చతుష్టయం అనేవాడు. అవును. మళ్ళీ వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని ఒక దత్తపుత్రుడు అనేవాడు. పవన్ కళ్యాణ్ అని పేరు కూడా ఎత్తేవాడు కాదు. అవును. అంటే ఇవాళ నీ ప్రత్యర్థుల్ని ఏ విమర్శ చేసావో రేపు కూడా మళ్ళీ అదే విమర్శ చేసేది. అవును. దానికి కూడా మళ్ళీ అదే స్క్రిప్ట్. ఇవాళ కూడా పేపర్ చూసే ఈ విమర్శ చేయాలి, మళ్ళీ రేపు కూడా పేపర్ చూసే విమర్శ చేయాలి. ఓకే. అంటే నీ ప్రత్యర్థుల్ని రాజకీయపు విమర్శ చేయడానికి కూడా చూసి చదవడం అని అంటే అది ఏ పార్ట్లో వస్తుందో చూసుకోవాలిగా. ఇప్పుడు నేను ఇది చేశానని చెప్పుకోవడానికి నువ్వు చేసినవన్నీ నీకు గుర్తు లేకపోతే నీ స్క్రిప్ట్ రైటర్ లేదన్నా సార్ మనం ఈ ప్రోగ్రామ్ అన్ని చేశాము ఇందని ఆ నెంబర్స్ ఆ పథకాలు వాటి గురించి రాసిచ్చారంటే అర్థం చేసుకున్నావు. ఓకే. నీ ప్రత్యర్థులు విమర్శించడమే కదా. పైగా ఆ దుష్ట చతుష్టయం అనే ఆ పదమే కదా నువ్వు వాడుతుంది. మనకి మాయాబజార్ సినిమాలో ఈ భాష నేర్పించే దగ్గర దుష్టట చతుష్టట ఏమంటారు. అవును. అవును. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్క్రిప్ట్ లేకపోతే ఇంకో మాయాబజార్ సినిమా చూపించాల్సి వస్తుందని చెప్పనే ఉద్దేశంతో ఏమో తెలియదు కానీ ప్రత్యర్థులను దూషించడానికి కూడా స్క్రిప్టే. నిన్న కూడా అంతే, కెమెరా ముందు ఓ పెద్ద బౌండ్ బుక్ తీసుకొచ్చి కూర్చున్నాడు. ఇక ఆ పేజీలు తిరగేస్తా ఉన్నాడు, ఒక్కొక్క పేరా చదువుతా ఉన్నాడు. ఆ ఒక్కొక్క పేరా చదివి ఇరిగేషన్ రంగం గురించి, పారిశ్రామిక రంగం గురించి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, రాష్ట్ర బ్రాండింగ్ గురించి, అమరావతి ఇవన్నీ మాట్లాడినా కూడా ఆయనకి ఇంకా అంటే ఆ దుగ్ధ తీరల, అంటే కడుపు ఆ ఎసిడిటీతో నిండిపోయింది ఆయనకి. ఓకే. ఇవన్నీ విమర్శించి ఎన్ని ఇనో ప్యాకెట్లు తాగినా కూడా ఆ కడుపులో మంట చల్లారకి అప్పుడు నేషనల్ మీడియాని పిలిచాడు. ఓకే. నేషనల్ మీడియాని పిలిచి వాళ్ళ దగ్గర ఇక ఇంగ్లీష్ ప్రవచనాలు మొదలు పెట్టాడు. ఇంగ్లీష్ పాండిత్యం మొదలైంది. ఇక అప్పటిదాకా తెలుగు పాండిత్యం అయిపోయింది, ఇక జాతీయ మీడియా కాబట్టి వాళ్ళ దగ్గర ఇంగ్లీషు ప్రావీణ్యం మొదలు పెట్టాడు. ఆ మొదలుపెట్టి ఈయన పాండిత్య ప్రదర్శన మొత్తం చేశాడు అక్కడ. అవును. క్యాపిటల్ అనే పదమే రాజ్యాంగంలో లేదు. అదే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని. అవును. ఇప్పుడు నాకు కూడా అర్థం కాదు ఏంటి అంటే, ఇప్పుడు ఎన్సిఆర్ అని ఉంటుంది ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటారు. అవును. మరి క్యాపిటల్ అనే పదమే లేకపోతే మరి దేశం ఎన్సిఆర్ అని ఎలా పెట్టింది? వాళ్ళకి తెలియదండి. అంటే ఎన్సిఆర్ అనే ప్రాంతాన్ని ఇతను కూడా ఎంపీగా పనిచేస్తున్నాడు కదా, ఢిల్లీలో ఉండొచ్చాడు కదా. అవును. మరి ఎన్సిఆర్ అని ఎలా పెట్టాడు? అట్లాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఫిబ్రవరి 22 పార్లమెంట్ బిల్లు ఆమోదం పొందినాడు. ఈ సదరు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజున ఎంపీగా పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అవును. మరి రాష్ట్రం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విభజన చట్టాన్ని పార్లమెంట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆ విభజన చట్టపు కాపీ తనకు కూడా ఇచ్చుంటారు కదా. ఉంటుంది, ఎందుకు? తన పార్టీ తరఫున కూడా రాష్ట్ర విభజన అంశం మీద శ్రీకృష్ణ కమిషన్కి తన ఒపీనియన్ చెప్పాడు కదా. అవును. మరి అంత ఆ అంశం గురించి అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాజధాని అనే ప్రస్తావన వచ్చింది. ఫార్మేషన్ డే అంటే జూన్ 2, 2014 సంవత్సరం నుంచి రాబోయే 10 సంవత్సరాలు హైదరాబాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ తెలంగాణకి పూర్తిస్థాయి రాజధానిగా మారుతుంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం అక్కడ రాజధాని నిర్ణయించి వాళ్ళు రాజధాని నిర్మాణం చేసుకుంటారు. అలాగే శివరామకృష్ణన్ కమిషను రాష్ట్రంలో రాజధానికి సూటబుల్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసి సజెస్ట్ చేస్తుంది. అవును. ఇన్ని సందర్భాల్లో రాజధాని అనే ప్రస్తావన వచ్చింది కదా. అలాగే ఈ మహానుభావుడు కూడా ఈయన టెన్యూర్లో 26 జిల్లాలు ఏర్పాటు చేశాడు కదా. అవును. మరి ఆ జిల్లాలకు ముఖ్య పట్టణాలు ఏర్పాటు చేశాడా లేదా? చెప్పారు కదా అప్పుడే. మరి ముఖ్య పట్టణాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు జిల్లాకి ముఖ్య పట్టణం ఉన్నప్పుడు రాష్ట్రానికి రాజధాని ఉండదా? అంటే జాతీయ మీడియా ముందు నేను ఇంగ్లీష్లో మాట్లాడగానే, అంటే దీనికి ఒక కారణం కూడా ఉంది. అంటే ఈయనకి ఇంత కడుపు మంటకి, ఇంత దుగ్ధకి జాతీయ మీడియా దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఇంగ్లీష్ వచ్చని
ఈ తాపత్రయానికి కారణం ఏంటి అంటే నిన్న ది వీక్ వాళ్ళది ఒక అంటే ఈ వారం వస్తున్న ది వీక్ మ్యాగజైన్లో మ్యాగజైన్ కవర్ పేజ్ మీద లోకేష్ ఫోటో వేసి ఆ లోకేష్ ఫోటో కూడా తను మంచిగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న ఫోటో వేసి స్టాన్ఫోర్డ్ అండ్ కాగ్నిమిలన్ గ్రాడ్యుయేట్ స్టాన్ఫోర్డ్ ట్రైన్డ్ అట్ స్టాన్ఫోర్డ్ అండ్ కాగ్నిమిలన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ లైక్ వాళ్ళ నాన్నగారు ఎలా అయితే హైదరాబాద్ని ట్రాన్స్ఫార్మ్ చేశారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న లీడర్ అని చెప్పని ఫ్రంట్ పేజీ కవర్ పేజీలో లోకేష్ దేశీ లోపల దాని గురించి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. అంటే వాళ్ళ జాతీయ పత్రిక జాతీయ స్థాయిలో ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న లోకేష్కి ఆ స్థాయి ఎలివేషన్ ఇస్తున్న అది చూడగానే ఇంక ఈయనకి ఎక్కడ లేని బగబగలు సెగలు మొదలైపోయినాయి కడుపులో. దాంతో ఏంటంటే ఇక చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్రాన్ని, రాజధానిని, పరిశ్రమల్ని, నీటిపారుదల ప్రాజెక్టుల్ని అన్నిటిని వంకన పెడతా ఒక షో సినిమా టైం నడిపించాడు. ఆ నడిపించినా కూడా ఇంకా దుగ్ధదేరక లోకేష్కి మాత్రమే కాదు నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు, రేపు రోజున ఎప్పుడన్నా నా పేజీ కూడా నా ఫోటో కూడా కవర్ పేజీకి వేయండి మీరు అని చెప్పని మరి కవర్ పేజీలు వేస్తారు. పాపులో వేసుకోబారదు కూడా వేశారు ఒక టైంలో. ఎందుకే వేస్తారు. ఇప్పుడు ఈయన నిన్నటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత జాతీయ మీడియాకి ఈయన కొత్త కాదు, ఈయన నేను కొత్తగా పరిచయం చేయడం అవసరంలా. జాతీయ మీడియాకి ఈయన పాండిత్య ప్రదర్శన గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకు రాజీవ్ సర్దేశాయి ఇంటర్వ్యూలో కూడా అప్పుడు మీరు మీకు రాజీవ్ సర్దేశాయి ఇవన్నీ కాదు, ఇంకొక అంశం కూడా ఉంది. 10 మంది రాజీవ్ సర్దేశాయని పిలిచి ఢిల్లీలో 2024 జూన్లో కొత్తగా ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలైలో ఒక ధర్నా పెట్టాడు. ఢిల్లీలో పెట్టారుగా. పెట్టి ఏం చెప్పాడు ఆ రోజు, నెల రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు 36 మందిని రాజకీయ హత్యలు చేశారు. ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనాయి. 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి అని చెప్పాను ప్రెస్ మీట్ పెట్టి ఈ జాతీయ మీడియా వాళ్ళందరికీ ఈయన ఉపన్యాసం అది కూడా ఎవడో రాసిచ్చాడు స్క్రిప్ట్ ఈ నెంబర్లన్నీ. ఒక జాతీయ మీడియా విలేకరు ఒక అతను అడిగాడు, మిస్టర్ జగన్ రెడ్డి, యు ఆర్ సేయింగ్ దట్ 36 of your volunteers were murdered. Can you specify the names of those who are deceased అని అడిగాడు. చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పగలవా అని అడిగాడు. ఇంకెంటనే ఆ ఫైల్ మడతేశాడు. నెక్స్ట్ ఫ్లైట్ ఏ టైం కింద బయలుదేరండి రా అన్నాడు. బయలుదేరి వచ్చి తాడేపల్లిలో వాలిపోయాడు. ఇది ఆన్సర్ కోసమా? ఇంకా వాళ్ళు అడగగానే, ఎందుకంటే పేర్లు లేవు. అదే సార్, గాలంకెలని చెప్పని తెలుసు, వాళ్ళకి సమాధానం చెప్పలేక చెప్పే నైతికత లేక ఎలా అయితే రాష్ట్రాన్ని మభ్య పెడతా వచ్చాడో, కంపెనీలను మభ్యపెట్టి ఆ కంపెనీల దగ్గర నుంచి గతంలో పెట్టుబడులు దొబ్బేశాడు అని చెప్పని సిబిఐ ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిందో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ పాల్పడ్డారని చెప్పని కేసులు ఫైల్ చేసిందో, 11 420 కేసులు ఉన్నాయో, ఇదే పాండిత్య ప్రదర్శన జాతీయ స్థాయి మీడియా ముందు కూడా ప్రదర్శించబోయాడు. వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఇతను గాలంకెలతోటి మనల్ని అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పని జాతీయ మీడియా ముందు పరుగు పోయి, ఆ పరుగు పోయిన దెబ్బమంటే ఈయనతో పాటు వెళ్ళిన బ్యాచ్ అందరూ కూడా మొహాలు ఇంత చేసుకొని తట్టపట్ట సర్దుకొని బయలుదేరి వచ్చారు. అదే విధంగా నిన్న కూడా బిగిన్ చేశాడు. ఏమంటాడు, నదీ గర్భంలో రాజధాని నిర్మాణం చేస్తున్నారు. అవును, రివర్ బేసిన్ అన్నారు. నదీ గర్భంలో రాజధాని నిర్మాణం చేస్తున్నాడు. ఈ విధంగా నదీ గర్భంలో ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వరు, కానీ చంద్రబాబు నాయుడు ఒక నగర నిర్మాణం చేస్తున్నాడు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇంటర్వ్యూని అవ్వాల్సిన అవసరం ఉంది. అమరావతిని ఆపాలి ఆల్రెడీ ఇప్పటికి సమీకరించిన 50,000 ఎకరాలకే వాళ్ళ ఓన్ డిపిఆర్ ప్రకారమే ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావాలి, 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. గాడ్ నోస్ ఆ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో. ఇంకొక 50,000 ఎకరాలకు వెళ్తున్నారు ఇప్పుడు, ఇంకొక 1,00,000 కోట్లు అంటే 2,00,000 కోట్లు ఖరీదయ్యే నగర నిర్మాణం అవసరమా? అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని
ఈ పాండిత్య ప్రదర్శన మొత్తం విన్న తర్వాత జాతీయ మీడియా వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన జాతీయ మీడియాకి మన జాతీయ మీడియా దాకా అవసరం లేదబ్బా. మనం ఎలిమెంటరీ స్కూల్లో ఉండగానే మనకందరికి సోషల్ స్టడీస్ అంటే అప్పుడు సోషల్ అనే సబ్జెక్ట్ ఉండదు కానీ ఎలిమెంటరీ స్కూల్లో మనకి పెద్దాళ్ళు కూడా జనరల్ నాలెడ్జ్ కి ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ సపరేట్ అయినాయి కానీ ఆ రోజులు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆంధ్రప్రదేశ్ తో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అని చెప్పని దేశంలో ఉన్న రాష్ట్రాలు, రాజధానులు అన్ని మరి అన్ని చదివించేవాళ్ళు కదా బ్రహ్మాండంగా. మరి రాజధాని అనే పదమే లేకపోతే రాజధాని అని ఎలా ప్రకటించగలిగారు? పోనీ ఇంకొక మాట అందాం, ఇప్పుడు ఇతను చెప్తున్నట్టు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని. లాస్ట్ టైం పులివెందులు లేలే, ఇప్పుడు ఈయన హైదరాబాద్ లో పెరిగాడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, అవును, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఫస్ట్ క్లాస్ లో చదివిన హైదరాబాద్ లో చదివాడు. మరి వాళ్ళ నాయన, వాళ్ళ ప్రస్థానం, వాళ్ళ ఆర్థిక ఎదుగుదల అన్నిటికీ మూలం హైదరాబాదే. ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు. తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడ్డ మీద నిలబడి, లేదు ఇప్పుడు ఆయన కాపురం ఉంటున్న కర్ణాటక రాజధాని బెంగళూరు గడ్డ మీద నిలబడి, అసలు రాజధాని అంటే మిథ్య, అసలు రాజధాని అనే పదమే లేదు, మీరేంట్రా మీ రాష్ట్రాలకి ఇది రాజధాని అని భ్రమపడుతున్నారు, మీ ముఖ్యమంత్రి కొడంగల్లో ఉంటే కొడంగలే రాజధాని, మీ ముఖ్యమంత్రి కోస్గిలో ఉంటే కోస్గియే రాజధాని, అంతేగాని మీకంటూ ఒక రాష్ట్ర రాజధాని లేదు, ఈ హైదరాబాదు మీరు చెప్పుకుంటున్న ఈ వైభోగం ఇవన్నీ మిథ్య అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి చూడమను. పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా తిరగబడేలా చెప్తున్నారు, ఇచ్చి చూడమని అంటున్నా. కుక్కను కొట్టినట్టు కొడతారు ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినా సరే. జగన్మోహన్ రెడ్డికి ఏం కొమ్ములు లేవు, కాళ్ళకి గిట్టలు లేవు, ఆ స్టేట్మెంట్ ఇచ్చి చూడమను. అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అంటే నీకు చౌక, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ అంటే నీకు ఆటలుగా ఉందా, హేళనగా ఉందా? జాతీయ మీడియా ముందు నీ మిడిమిడి జ్ఞానాన్ని, నీ పావు అరపావు జ్ఞానాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించి రాష్ట్రాన్ని అవహేళన చేస్తావా? ఇప్పటికే విభజన జరిగి 11 సంవత్సరాలు, రేపు ఫిబ్రవరి 20 తారీఖు బిల్లు ఆమోదం పొంది 12 ఏళ్ళు పూర్తవుతుంది, జూన్కి 12 సంవత్సరాలు పూర్తవుతుంది రాష్ట్ర ఏర్పాటు జరిగి. ఇప్పుడు బుడిబడి అడుగులేస్తా ఒక రాజధాని, ఒక సమగ్ర నగర నిర్మాణం చేసుకుంటూ అక్కడ నుంచి వలసలు లేని ఉపాధి కల్పించుకోవాలని తాపత్రయపడుతున్న రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తావా? నీకు మళ్ళీ ఆ రాష్ట్రం నుంచి, ఆ ప్రజల నుంచి ఓట్లు కావాలా? నువ్వు అక్కడ మళ్ళీ పాలకుడికి రావాలని చెప్పిన కలలు కంటావా? ఆ రాష్ట్రం నుంచి నిన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎంపిక చేయమని చెప్పని కోరికలు కోరతావా? కానీ ఆ నగర నిర్మాణాన్ని ఇంత హేళన చేస్తావా? ఇక్కడ మాట్లాడుకుందాం. ఏమన్నాడు? నదీ గర్భంలో నిర్మాణం అంటున్నాడు. అవును, ఇప్పుడు కృష్ణానదికి కుడివైపు ఒక కరకట్ట ఉంటుంది, ఎడమవైపు ఒక కరకట్ట ఉంటుంది కదా. మరి కుడివైపు కరకట్టకు ఆనుకొని విజయవాడ నగరం ఉందిగా. అవును, మరి ఆ నగరాన్ని కూడా కూల్చేయమని సుప్రీంకోర్టుని అభ్యర్థిస్తాడా? ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు కృష్ణలంక కానీ, రామలింగేశ్వర నగర్ కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? అవును, కరకట్ట పక్కనే ఉంటాయి కదా. మరి ఆ నిర్మాణాలలో కాపురాలు ఉండే వాళ్ళందరినీ కూల్చేసి తరివేసేయమంటున్నావా? మరి రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కట్టినప్పుడు? నేను చెప్పేది నువ్వు అంటే ఏం చెప్పదలుచుకున్నావు? కరకట్టకు ఆనుకొని విజయవాడ నగరం ఉంటుందా? అదే ఎడం వైపు కరకట్టకు ఆనుకొని కూడా నిర్మాణం చేయటంలా. అవును, నది బేసిన్ అనేది బఫర్ జోన్ అంటారు. అవును, అది నదికే కాదు, ఒక పొలంలో గుండి వెళ్ళే ఒక వాగున్న దాని పక్కన బఫర్ జోన్ వదిలిపెట్టే లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు. అవును, రైల్వే ట్రాక్ ఉన్న బఫర్ జోన్ వదిలే పర్మిషన్ ఇస్తారు. ఒక హై టెన్షన్ లైన్ వెళ్తున్నా దానికి బఫర్ జోన్ వదిలే పర్మిషన్ ఇస్తారు. ఆ మాత్రపు అవగాహన పర్మిషన్లు ఇచ్చే వాళ్ళకి, ఆ మాత్రపు అవగాహన వేల కోట్ల రూపాయల లోన్లు ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, ఏడీపీకి, హడ్కో లాంటి సంస్థలకి అవగాహన లేదని చెప్పని నువ్వు చెప్పదలుచుకున్నావా? మాస్టర్ ప్లాన్ ని రూపొందించింది సింగపూర్ ప్రభుత్వం, మాస్టర్ ప్లాన్ ఆమోదించింది. ఆమోదించిన తర్వాత నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టావు. అవును, నీ 5 సంవత్సరాల టెన్యూర్లో అక్కడి నుంచే సచివాలయం ఉంది, అక్కడి నుంచి అసెంబ్లీ ఉంది. మరి ఆ రోజున ఇది నదీ గర్భంలో ఉందని ఎందుకని ఆక్షేపణ తెలపలా? నువ్వు నదీ గర్భమే అయ్యుంటే ఇవాళ కృష్ణానది కరకట్ట నుంచి తాడేపల్లి నీ ఇల్లు ఎంత దూరం ఉంది? 8 కిలోమీటర్ కూడా లేదు అక్కడ. మరి నీ ఇల్లు ఆక్షేపణ ఏం కాదా? నువ్వెలా ఇల్లు కట్టుకున్నావు? నువ్వు అక్కడ ఇల్లు కట్టుకునే నాటికి అమరానగర్ పేరిట అక్కడ వందలాది మంది పేదలు నివసిస్తా ఉన్నారుగా. వాళ్ళందరినీ పెద్ద కుక్క వచ్చి చిన్న కుక్కలను తరివేసినట్టుగా నువ్వు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ
ప్రశాంతంగా జీవితం గడుపుతున్న వాళ్ళందరినీ పేద బిక్కిన అందరినీ కొట్టి తరివి నువ్వు అవును. వాళ్ళ ఇల్లు కూల్చి నువ్వు అక్కడ వైభోగంగా ఏర్పాటు చేసుకున్నావు. ఉమ్. ఇవాళ నీకు నదీ గర్భం అని చెప్పనే అసంబద్ధ అవగాహన రాహిత్యపు అజ్ఞానపు ప్రస్తావన. ఉమ్. ఈ ప్రస్తావనతో అరే ఇటువంటి వ్యక్తిని 5 కోట్ల మంది ముఖ్యమంత్రిగా ఎలా ఎంపిక చేసుకున్నారా అని చెప్పని ఇవాళ దేశం నవ్వుకుంటుంది. ఉమ్. ఇవాళ ఖచ్చితంగా. దేశం ముందు నిలబడి ఇటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసింది, ఇతనుకున్న పాండిత్య ప్రదర్శన ఇదా అని చెప్పని. ఎందుకంటే నేషనల్ మీడియాతో మాట్లాడే ముందు ఎవడు స్క్రిప్ట్ లేదు. అవును, లేదు, స్క్రిప్ట్ లేదు కాబట్టి ఇక ఈయన సొంత పాండిత్యం మొత్తం పెళ్ళుపుకి వచ్చింది, తన్నుకుంటూ వచ్చింది అనమాట. భావోద్వేగం మొత్తం కూడా అసు కవిత్వం చెప్పినట్టుగా ఈయన పాండిత్య ప్రదర్శన అంతా చేశాడు. అక్కడ చేసిన ప్రయాసాన్ని నువ్వు నవ్వుల పాలయ్యావు. నువ్వేం అడ్డుకోగలుగుతావు? రాజధాని నిర్మాణాన్ని నువ్వేం అడ్డుకోగలుగుతావు? ఇవాళ నువ్వు తాత్కాలికంగా నీకు అధికారం దక్కిన రోజు, ప్రజలు అధికారం కట్టబెట్టిన రోజు కొన్నాళ్ల పాటు రాజధాని పనులను స్తంభింపజేయగలిగావు. ఇమీడియట్ గా రాగానే నువ్వు స్తంభింపజేయగలిగావు. అంతవరకే నీ పాత్ర. చరిత్ర చాలా బలమైంది, కాలం చాలా బలీయమైంది. కాలం నీకు ఏ స్థాయి కల్పించాలనేది కాలం నిర్ణయించింది, ఆ స్థాయి ప్రజలు కల్పించారు. ఇవాళ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆకాంక్షిస్తున్న నగర నిర్మాణానికి పూనుకుంటా ఉంది. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం సంకల్పాన్ని, ఈ ప్రభుత్వం సంకల్పించిన ఆశయాల్ని రైతాంగం కూడా ఆశీర్వదిస్తున్నారు. మళ్ళీ అడిషనల్ ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వం ప్రయత్నం చేయగానే 1 గంటలో 400 ఎకరాల భూములు సమీకరించడానికి రైతాంగం ముందుకు వచ్చారు. 2వ విడతలో కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్తో ఎవరు ప్రయత్నం చేసినా అభివృద్ధి కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు సంకల్పించినా ప్రజల నుంచి ఆశీస్సులు అలా దక్కుతాయి. అవును, వాళ్ళు సిద్ధంగా. అదే సందర్భంలో విధ్వంసం, వినాశనం, అరాచకం, ఆక్రమణల, దాడులు, దౌర్జన్యాల సంస్కృతిని నీలాంటి వాళ్ళు పోషిస్తే నీ కర్మేమవుద్దనేది 2024 జూన్ 4న రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన తీర్పిచ్చారు. ఇంకా నేను మారను, నేను ఇంతే, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని అంటే నీ కుందేలుకి 3 కాళ్ళు కావచ్చు, కానీ నిన్ను భరించడానికి, సహించడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేమని గతంలోనూ తీర్పిచ్చారు. నువ్వు ఇదే విధమైన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నంతకాలం భవిష్యత్తులో కూడా ఇంతకన్నా మెరుగైన ఫలితాలు నీకు దక్కవు. నీ పరిస్థితి మరింత దిగజారటం కూడా ఖాయం. ఇక్కడ ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉందండి. నదీ గర్భంలో కట్టారు అన్నారు ప్రెస్ మీట్లో, నేషనల్ మీడియాతో. లాస్ట్లో ఏమన్నారంటే అక్కడ రోడ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, అలాగే ప్రాపర్ ఎలక్ట్రిసిటీ లేదన్నారు. అసలు ఎలా 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కదా. నదీ గర్భంలో అంటారు, నీళ్లు లేవంటున్నారు, ఎలక్ట్రిసిటీ లేదంటారు. మరి గత 5 ఏళ్ల కాలంలో ఆయన అధికారంలో ఉన్న కనీసం వాళ్ళకి కనీసం నీటి సదుపాయం లేదని కల్పించాలి, పవర్ లేదు, రోడ్లు వేయాలని. నేను పదే చెప్తున్నది అందుకే. ఇవాళ మనకి గ్రామాల్లో ఒక మాట వాడతారు, ఎవరి గురించి అని చెప్పేటప్పుడు మా వాడు మిగిలినన్ని బాగానే ఉంటాయండి, 2 లోపాలు అంటారు. ఏంటంటే వాడికి ఏమీ తెలియదు, ఎవరని చెప్పినా వినుకోడు అంటారు. మిగిలినన్ని బాగానే ఉంటాయి. ఇంకేముంది అక్కడ? 2 అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా అతన్ని కనీ పెంచిన వాళ్ళ నాయన అదే అనుకున్నాడు, అతనికి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అదే అనుకుంది, అతన్ని గర్భాన మోసి కనీ పెంచిన తల్లిని వాళ్ళ కోర్టుకిచ్చాడు, తోడబుట్టి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లెలు అదే అంటుంది, చిన్నాన్న కుమార్తె అదే చెప్తుంది. ఆ పార్టీలో నీకు దండోరా బాబు అని బయటకు వచ్చిన ఆ నాయకులందరూ అదే చెప్తున్నారు. కానీ కొందరు ఇతనికి తోడిపోయిన, మనకు ఒక సామెత ఉంటుంది, నీళ్ళడుగున నత్తగొల్లన్నో పక్క చేరితే ముచ్చపు చెప్పులన్నో పక్క చేరతాయి అని చెప్పని. ఈయనకి తోడిపోయిన పండితులు మొత్తం ఆ శ్రేణులన్నీ ఒక దగ్గరకు చేరినాయి. వాళ్ళ పాండిత్య ప్రదర్శన చేసుకుంటా ఉంటారు. రైట్. దాని తర్వాత మరొక అంశం, డాక్టర్ సుధాకర్. అతని పాపం చాలా బాధాకరమైన విషయం. ఒక డాక్టర్ అయిన వ్యక్తిని చివరికి మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడని ముద్ర వేసి మానసికంగా ఆయన్ని చాలా చిత్రవద చేసి చివరికి ఆయన భౌతికంగా లేకుండా చేయటం. సో అది ఒక విధంగా చెప్పాలంటే ఆ శాపం కూడా గట్టిగా తగిలింది వీళ్ళకి. సరే, ఇక వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వం కాంపెన్సేషన్తో పాటుగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది తీర్మానం చేయటం, దాన్ని ఎలా అనుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మైక్ దొరికిన ప్రతి సందర్భంలో ఏం చెప్పేవాడంటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, మేనమామనే అంటే నా అంతటి సామాజిక న్యాయానికి కట్టుబడ్డ పాలకుడు ఇంకెవరూ లేరు, నేను
ప్రతి ఎస్సీని నా నా అనుకుంటాను నేను. అంటే 2019 ఎన్నికలకు ముందు కూడా ఈ డ్రామా రక్తి కట్టించడానికి ఆ రోజుల్లో ఆయన ఎంపిక చేసుకున్న వ్యూహకర్తల సలహా మేరకు ఏం చేశాడంటే, ఆయన పాదయాత్ర సందర్భంగా ఎక్కడన్నా ఒక స్టూల్ వేసుకొని నుంచొని ఉండేవాడు. స్టూల్ ఎందుకు? ఈయన కొరస కదా, ఒక స్టూల్ వేసుకొని నుంచొని ఉండేవాడు. ఓకే. అలా నుంచొని ఉన్నప్పుడు బారుకి జనాలు నిలబడేవాడు. వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని తలెట్ట నిమిరి ఇట ముద్దు పెట్టేవాడు. అవును, చేశారులేండి. సో అది చూడగానే ఏమనుకున్నారంటే, అసలు ఇంతటి కరుణరసం కురిపించే నాయకుడు కదా మనకు కావాల్సింది. అసలు ఇది రెండో యేసుప్రభు అనుకున్నారు అతన్ని ప్రజలందరూ కూడా. ప్రతి ఒక్కడిని తలనిమిరేవాడేట, ముద్దులు పెట్టేవాడు. ఇక అసలు పొంగిపోనాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అసలు ఆ ముద్దు మాకు దక్కలేదని ఫీల్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉండేవాళ్ళు. మిస్ అయిపోయామని. అటువంటి స్థితి నుంచి ఒక్కసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి డాక్టర్ సుధాకర్ గారి ఉదంతం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే, తనకన్నా ఎక్కువగా ఇంకెవరికన్నా తెలుసు అన్నా, తనకన్నా ఎక్కువగా ఇంకెవరినన్నా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారన్నా అస్సలు డైజెస్ట్ చేసుకోలేడు. ఓకే. ఆయనకి కడుపులో ఎక్కడ లేని ఎసిడిటీ పొంగి పొర్లుద్ది అన్నమాట. దాంతో ఏమవుద్ది, దానికి పెద్ద ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది మీకు. జీవిత రాజశేఖర్ దంపతులు కొన్నాళ్ళు వైసీపీలో పనిచేశారు ఈయన పార్టీ ఆవిర్భావం చేసిన సందర్భంలో. అలా పనిచేసిన కాలంలో ఆ రోజుల్లో రోసే గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడ ఆ కృష్ణా తీరంలో ఇసుక అంటే దాన్ని ఏమంటాం, ఇసుక తెన్నుల మీద ఈయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, ఒక ధర్నా కార్యక్రమం. ఆబ్వియస్లీ మామూలుగా ఒక డయాస్ కట్టారు, డయాస్ మీద ఒక పరుపు వేశారు, 2 బాలీసులు పెట్టారు. ఈయన ఇట్లా గొంతుకెట్టు కూర్చునేవాడు, అట్లా కూర్చున్నాడు. కొంతసేపటికి జీవిత రాజశేఖర్లు వచ్చారు. రాజశేఖర్ మరి సినిమా హీరో కాబట్టి సహజంగా నాడు కాస్త గ్లాసెస్ అవి ఇవి పెట్టుకొని సినిమా గ్లామర్ ఉంటది. అతను డయాస్ మీదకి రాగానే అక్కడ వేల మంది ప్రజలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు సినిమా హీరో కాబట్టి ఎమ్మటే కేరింతలు కొడతా చేతులు ఎత్తారు, ఏళ్ళు వేశారు. ఇతను కూడా సంతోషంగా చేతులు ఊపాడు. అది చూసి ఇతనికి డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఓకే. డైజెస్ట్ చేసుకోలేక ఈయనట చేతులు ఊపుతానే ఉన్నాడు. జీవిత వెళ్ళి ఈయన పక్కన పలకరీయటానికి కూర్చుంది. కూర్చోగానే జీవితకి చెప్పాడంట, రాజశేఖర్ అన్నని ఇంకెప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నా ముందు నిలబడద్దు అని చెప్పని. అబ్బా, ఇది ఎవరు చెప్పారు? జీవిత రాజశేఖర్ దంపతులు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే డిబేట్ లో లైవ్ లో చెప్పారు. మీరు కొన్నాళ్ళు వైసీపీలో పనిచేశారు కదా, ఎందుకు రాజీనామా చేసి బయటకు వచ్చారు అని అంటే, అతనికి ఉన్న ఇన్సెక్యూరిటీ, అతని అసూయ అవి చూసిన తర్వాత ఇతను వెనక మనం తిరిగేదని చెప్పని ఒక్క క్షణం కూడా అతనితో ఉండాలనిపించలేదు, మేము రాజీనామా చేసి బయటకు వచ్చేసామని చెప్పారు. ఓకే. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సుధాకర్ గారి ఇష్యూ ఎప్పుడు హైలైట్ అయింది? కరోనా సమయం, కోవిడ్ టైంలో కరోనా గురించి ప్రపంచవ్యాప్తంగా అలర్ట్స్ వస్తూ ఉన్నాయి. అలా వస్తున్న సందర్భంలో దేశంలో ఈ కేసు నమోదైంది, ఇన్ని కేసులు నమోదైనాయి, అప్పుడప్పుడే కొత్తగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్ని అప్పటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు కరోనా కారణంగా వాయిదా వేశారు. నేను కూడా అప్పుడు మా ఊరి నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న అభ్యర్థిని నేను. మార్చి 15వ తారీఖు రోజు ఎలక్షన్ కమిషన్, మార్చి 22 ఎలక్షన్, ఇంకొక వారం ఉంటే ఎలక్షన్స్ అయిపోయాయి. వీటితో పాటు 18వ తారీఖు పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. నెలాఖరు పంచాయతీ ఎలక్షన్స్ జరగాలి. కానీ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎలక్షన్స్ జరపడం క్షేమం కాదు అని చెప్పని భావించిన ఎలక్షన్ కమిషనరు వాటిని రద్దు చేశాడు. రద్దు అంటే పోస్ట్ పోన్ చేశాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని భావావేశం పొంకొచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కులం పేరు పెట్టి ప్రస్తావించాడు. ఆయన అధికారంలో ఒక్క ప్రెస్ మీట్ అది. కులం పేరు పెట్టి ప్రస్తావించాడు. పైగా నేనా సీఎం నువ్వా సీఎం అన్నాడు. సీఎం కి సంబంధం లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ నిర్వహణ అనేది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించింది.
దాంతో ఎక్కడలేని ఉడుకుమోత్తానంతో ఆ ఎలక్షన్ కమిషన్ పీకేసి కనకరాజన్ అని చెప్పని ఒక తమిళనాడు నుంచి ఒక ముసలాయిని పట్టుకొచ్చి ఆయన కూడా అంబులెన్స్ లో తీసుకొచ్చి లాక్డౌన్ పీరియడ్ లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి ఎట్లా భంగపడ్డాడో చూసాను. చివరకు సుప్రీంకోర్టు పటి 2 ఉంగరాల చేత్తో మొట్టికాయలు వేస్తే అప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ గారిని మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ గా ప్రతిష్ఠించారు. అంటే ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి తనకన్నా చదువుకున్నాళ్ళని చూసినా, తనకున్న సబ్జెక్ట్ అవగాహన ఉన్నాళ్ళని చూసినా అది ఓర్చుకోలేడు. అదే విధంగా ఈ కరోనా సందర్భంలో నర్సీపట్నంలో ఎనస్థీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ గారు ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారంటే, ఇవాళ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ముందుకు వస్తుంది వాస్తవమే, డాక్టర్లుగా మేమే ఫస్ట్ పేషెంట్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును, అలా ఫేస్ చేయడం కోసం మాకు మాస్కులు ప్రొవైడ్ చేయండి అని చెప్పని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మొట్టమొదటి మేము సేఫ్గా ఉండాలి కదా. అంతే కదా, మరి మేము సేఫ్గా ఉండాలి, మాకు కుటుంబాలు ఉంటాయి, మావి ప్రాణాలే కదా. పాండమిక్ అనేది ఆ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి పేషెంట్ని మొట్టమొదటిగా ఫేస్ చేసే మాకు ఆ ప్రొటెక్టివ్ కిట్స్ ఇవ్వమని చెప్పని అడుగుతున్నాం. మేము మాస్కులు ఇవ్వమని అడిగామన్నారు. N95 మాస్కులు. అవును, ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు ఇదే వాడుకోమంటున్నారు. 15 రోజులు ఎలా వాడతాము ఒక మాస్క్ని అని చెప్పని ఆయన మీడియా ముఖంగా చెప్పారు. అంటే డాక్టర్లు అందరి తరపున వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఆయన మీడియా ముఖంగా రివీల్ చేశారు. అంటే కరోనా అనేది జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, కరోనా మీద బ్లీచింగ్ పౌడర్ తల్లితే పోద్ది, కరోనా ఏం పెద్ద కొంపల మునిగే వ్యవహారమా, పారాసెటమాల్ వేసుకుంటే అయిపోద్ది. ఈయనకి తెలిసిన పాండిత్యం అది, ఈయనకి అంతే తెలుసు. ప్రపంచం అంతా అసలు మనకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఓ పందికొక్కి వెళ్తుంది అనుకో ఎంటపడి కొడతాం, ఒక ఎలుక వస్తుందంటే బోను పెడతాం. అవును, కరోనా మీద బ్లీచింగ్ చల్లడం ఏంటి? కరోనా అనేది ఏమన్నా పరిగెత్తే వస్తువా? ఫిజికల్ గా కనిపించదు కదా. కరోనా మీద కరోనా ఎక్కడ ఉంటే దాని మీద బ్లీచింగ్ చల్లితే పోతా అంటున్నాడు, తర్వాత పారాసెటమాల్ వేస్తే అయిపోతా అంటున్నాడు. ఈ పాండిత్య ప్రదర్శన దెబ్బకి ఇట్లాంటి పాండిత్య ప్రదర్శన చేసి ఉండగా మరి సుధాకర్ గారు వచ్చేమో దానికోసం మాస్కులు ఇవన్నీ కావాలి, ప్రభుత్వం సిద్ధంగా లేదంటే దాంతో డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. చేసుకోలేకపోయాక ఆయన ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. చేసుకోలేకపోగా ఆయన ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆ తర్వాత చూసాం మనం, సస్పెన్షన్లో ఉన్న ఒక డాక్టర్ దళితుడుగా ఉండి ఎన్ని కష్ట నష్టాలు వరిస్తే ఒక దళిత కుటుంబం నుంచి ఒక డాక్టర్గా అవడం అంటే ఆషామాషి వ్యవహారం. అటువంటి ఆల్రెడీ చాలా ఎఫిషియెంట్ డాక్టర్గా ఆయనకి పేరుంది అక్కడ. అవును, అటువంటి ఆయన్ని నడి రోడ్డులో పోలీసుల చేత పెడరెక్కలు విరుచుకట్టి చొక్కా ఇప్పేసి నడి రోడ్లో, అంటే ఆయన ఇట్లా గట్టి, అంటే ఎంత ఇన్హ్యూమన్ గా హ్యాండిల్ చేశారు. చివరికి ఆయనకి మానసిక స్థితి సరిగా లేదు అని పిచ్చివాడని ముద్రేసి హాస్పిటల్లో చేర్చారు. అవును, ఆయన ఆ మనోవేదంతో ప్రాణాలు పోయినాయి. అని ఒక డాక్టరు ఉసురు తీశారు, ఒక కుటుంబం ఉసురు తీశారు. కష్టపడి చదువుకొని మెరిట్ మీద ఎదిగిన ఒక దళితుడి ఉసురు తీశారు. కానీ మైక్ దొరికితే ఏం చెప్తాడు, నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు. కానీ ఈ ఎస్సీ విషయంలో ఎలా వ్యవహరించావు? ఇది ఎస్సీకి ఒక్కడికి పరిమితం కాలా, రాష్ట్ర వ్యాప్తంగా జడ్జి రామకృష్ణ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా మంది దళితులని అవమానించాడు, వేధింపులకు గురి చేశాడు, వాళ్ళ ఆర్థిక మూలాలు మీద దెబ్బకొట్టాడు, వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు అతని పాలనా హయాంలో. ఇది ఆ పాలనా టెన్యూర్లో నేను దళితులకి మేనమావని అని చెప్పని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి నిర్వాకం. అటువంటి స్థితిలో నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి అదే సుధాకర్ గారు ఏంటి ఒక డాక్టర్ అయినా, సుధాకర్ గారి కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వ పరంగా పరిహారం ప్రకటించారు. అలాగే సుధాకర్ గారి అబ్బాయికి డిప్యూటీ తహసీల్దారు హోదాలో ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. సూపర్. మరి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లోనే ఆయన ఒక ప్రభుత్వ డాక్టర్గా ఉండి ప్రాణాలు పోతే మానవతా దృక్పథంతో ఆ కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అవును, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని. కారణమే వాళ్ళైతే ఇంకెలా ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఎంత అమానవీయంగా క్రూరత్వాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఎటువంటి తీర్పిచ్చారో చూసాం. అవును, 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటి తెలుగుదేశం, ఒకటి జనసేన నెగ్గారు. మిగిలిన 25 జగన్మోహన్ రెడ్డి నెగ్గారు. అవును,
అటువంటి స్థితి నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో 2 వైసీపీ నెగ్గితే 25 ఎన్డీఏ కూటమి నెగ్గింది. అవును, రివర్స్. కాబట్టి దళితులైనా, గిరిజనులైనా, మైనారిటీలైనా, బీసీలైనా ఏ వర్గాన్ని ఉపేక్షించకుండా క్రూరత్వాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చూశారు. తాము నమ్మి ఏరికోరి ఎంపిక చేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఆనాటి బాధితుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏ విధంగా న్యాయం చేస్తుంది అన్నది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మొట్టమొదటిగా డాక్టర్ సుధాకర్ గారి కుటుంబ రెస్క్యూకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకొని ఒక డాక్టర్గా ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక బాధ్యతతోటి వాళ్ళకి ఆర్థిక పరిహారాన్ని ప్రకటించడాన్ని, వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వోద్యోగాన్ని ఇచ్చిన నేపథ్యంలో 100% అభినందించి తీరాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.